ఈ కాంగ్రెస్ది ప్రజాప్రభుత్వం కాదు, రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఎందుకంటే మొన్న లగచర్ల యొక్క సంఘటన మరో ముందుగా ఇవాళ రాజోల్లో మళ్ళా రైతుల యొక్క సంఘటన మరొకటి స్టార్ట్ చేశారు. ఈ లగచర్ల గిరిజన రైతుల మీద దాడులు చేశారు, కేసులు పెట్టారు, వాళ్ళని స్టేషన్లకు పంపించారు. పంపిస్తే ఆ తండాలో ఉన్నటువంటి తండావాదులు తిరగబడి వీళ్ళని తరిమి కొడితే లాస్ట్కి బుద్ధి వచ్చి కేసులు ఉపసంహరించుకున్నారు, ఆ తిరుగుబాటు తట్టుకోలేక. అంతేకాదు దీనిలో మానవ హక్కుల కమిషన్ కల్పించుకుంది, ఎస్సీ ఎస్టీ కమిషన్లు కల్పించుకొని కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ముట్టికాయలు వేస్తే బుద్ధి వచ్చింది అనుకున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. ఇవాళ మళ్ళీ ఇదే పాత మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ జోగులాంబాలో రాజోల్లో ఒక ఇథనాల్ కంపెనీ వచ్చింది. ఆ ఇథనాల్ కంపెనీ పెట్టొద్దని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు దీక్షలు చేస్తుంటే ఒకప్పుడు పెట్టమని హామీ ఇచ్చినటువంటి ఇదే ప్రభుత్వం మళ్ళా కంపెనీ పనులు మొదలుపెట్టింది. మొదలు పెడితే దాన్ని వ్యతిరేకించినటువంటి రైతుల మీద బౌన్సర్లు పెట్టి కొట్టేయడమే కాకుండా వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి అలా వాళ్ళని జైలుకు పంపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఎంత విడ్డూరం, ఇది ఎంత రాక్షస పాలన ఒకసారి తెలంగాణ సమాజం మొత్తం గమనించాలి. రైతులు ఇలా కాలం అవుతుంది, వర్షాలు పడుతున్నాయి, పొలాల్లో ఉండాల్సిన రైతులు ఇలా పోలీస్ స్టేషన్లలో ఉండేలాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరి ఒకసారి మనం గమనించాలి. వీళ్ళు మాత్రం నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలని అంటారు, మరి రైతులతో ఎందుకు చర్చలు జరపట్లేదు వీళ్ళు? రైతులు ఏమైనా గన్నులు భుజాన్ని వేసుకొని తిరుగుతారా? వాళ్ళు నాగళ్ళు మోసేటటువంటి రైతులు, కర్షకులు, వాళ్ళతో చర్చలు జరపడానికి చేతగాని మీరు నక్సల్తో మాత్రం చర్చలు జరపమని చెప్పడం చాలా విడ్డూరం. ఇది దయాలు వేదాలు వల్లించడం. రేవంత్ రెడ్డి గారు ఒకసారి అర్థం చేసుకోండి. ఇంత జరుగుతుంటే ఈ ప్రజాస్వామ్యవాదులు ఎటుపోయిర్రు, ఈ పర్యావరణ మేధావులు ఎటుపోయిర్రు, లేదా ఈ పౌర హక్కుల వాళ్ళ సంఘాలు ఎటుపోయిర్రు? వీళ్ళు అడగాలి కదా రైతుల మీద ఎందుకు కేసులు పెడుతున్నారని. లేకపోతే అదే కాకుండా వివిధ రాజకీయ పార్టీలు కూడా అడగాలి, మరి బౌన్సర్ల మీద కేసులు పెట్టిరా, ఈ కార్పొరేట్ కంపెనీల మీద కేసులు పెట్టిరా, అక్కడ ఉన్నటువంటి లోకల్గా రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టిరా, ఇవి అందరూ నిలదీయాలి కదా. ఒక్కసారి తెలంగాణ సమాజం గమనించాలి. ఇక్కడ నడిచేది ప్రజాస్వామ్యం కాదు, పోలీసు రాజ్యం. ఇది రైతు రాజ్యం కాదు, పాశవిక ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గమనించాలి. కాంగ్రెస్ హటావో, తెలంగాణ బచావో. జై తెలంగాణ.